హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఎగ్స్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. గ్రేవీ కోసం అయితే 4 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవడానికి ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో ఉల్లిపాయలు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. అదే గిన్నెలో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్కి ఉప్పు, కారం, మసాలాలు బాగా పట్టే వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఫ్రై చేసిన ఆనియన్స్ వేసి అందులోనే ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను కూడా వేసుకోవాలి. తర్వాత దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ను పక్కన పెట్టుకొని గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ను కూడా అందులోనే వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2-3 పచ్చిమిర్చి కూడా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్ కాబట్టి టేస్ట్ కొంచెం తీయగా వస్తుంది. కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ని కూడా అందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ కూడా పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి 2-3 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చివర్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ బగారా రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి కర్రీ. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. వీడియోలో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి. నా ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయింది కానీ ఇంకా మానిటైజేషన్ అయితే కాలేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి.